సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలను పురస్కరించుకొని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభించారు. అనంతరం అదే ఆవరణలో జెండా ఆవిష్కరణ చేశారు ఎమ్మెల్యే మందుల శామ్యూల్. 30 ఏళ్లుగా కాలేజీ కోసం ఎదురు చూస్తున్నారని, ఏ ఎమ్మెల్యే ఇప్పటివరకు తీసుకురాలేకపోయారని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డిని ఒప్పించి దశాబ్దాల కలను కేవలం 4 నెలల్లోనే నెరవేర్చానని తెలిపారు. అనంతరం 2 విద్యార్థినులకు తన చేతుల మీదుగా అడ్మిషన్లు ఇచ్చారు. ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రజలకు ముఖ్యమంత్రి గారు జూనియర్ కాలేజ్ కానుక ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా తుంగతుర్తి నియోజక ప్రజల పక్షాన, నా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆల్రెడీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అడ్మిషన్ తీసుకోవడానికి లాగిన్ కూడా మా చేతిలో ఉంది. లాగిన్ కూడా వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. కనుక పాస్వర్డ్ తన కోడ్ అన్ని దీనికి సంబంధించిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా అన్ని కూడా ఉపయోగించుకోవడానికి, అడ్మిషన్ తీసుకోవడానికి కూడా ఈ రోజు గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కనుక ఈ కాలేజ్ చిరస్మరణీయంగా బ్రహ్మాండంగా ఇది విద్యాలయం కావాలని ఈ విద్యా సంస్థలు చదువుకున్న పిల్లలు వేలాది మంది వాళ్ళ బతుకు. ఎందుకంటే ఇక్కడ మొత్తము ఈ నియోజకవర్గం బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, బీసీ, మైనార్టీలో ఉన్న నియోజకవర్గం కాబట్టి ఎక్కువ పిల్లలు ఇక్కడ ఎక్కువ ఫీజులు కట్టిన పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ కాలేజీ చాలా 100% ఉపయోగపడుతుంది. ఈ చిరకాలంగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి గారు